విశ్వక్ మెప్పించాడా, గుర్తుండిపోతాడా తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ, అభిమన్యు సింగ్, పృథ్వీరాజ్ వీరందరూ కలిసి నటించినటువంటి లైలా గురించి మాట్లాడుకోవాలి. మరి ఈ సినిమాకి డైరెక్టర్ రామ్ నారాయణ్, ప్రొడ్యూసర్ సాహు గార్పాటి, షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్ పై మన ముందుకు వచ్చినటువంటి సినిమా గురించి మాట్లాడితే చాలా రోజుల తర్వాత ఒక హీరో పూర్తి స్థాయి లేడీ గెటప్ లో కనిపించినటువంటి సినిమానే లైలా అనమాట. మరి వ్యాలంటైన్స్ డే స్పెషల్ విశ్వక్ సేన్ నటించినటువంటి ఈ సినిమా అటు లైలాగా ఇటు సోను మోడల్ గా మనకు కనిపించడం జరిగింది. మరి మెప్పించారో లేదో తెలుసుకోవాలంటే ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోవాలి. సోను మోడల్ అలియాస్ సోను ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటాడు. అతని మేకప్ స్టైల్ చూసి లేడీస్ అందరూ కూడా అతనితో నువ్వు తప్ప ఇంకెవరు మాకు మేకప్ వేయకూడదు అని చెప్పి ఇష్టపడిపోతూ అతని చుట్టూ తిరుగుతూ అతనితో మేకప్ వేయించుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే చిన్నప్పుడే చనిపోయినటువంటి వారి తల్లి తనకు నేర్పించినటువంటి విద్యతో ఆమె జ్ఞాపకంలా ఆ పార్లర్ ని సోను నిర్వహించుకుంటాడు. ఎవరికి కష్టం వచ్చిందన్నా ఆదుకుంటూ ఉంటాడు. అనుకోకుండా ఆయన్ని సమస్యలు చుట్టుముడతాయి. వాటి నుంచి గట్టెక్కాలంటే పారిపోవడమే మార్గం అని చెప్పి ఫ్రెండ్స్ కూడా సలహాలు ఇచ్చేస్తారు. కానీ సోను మాత్రం అలా చేయకుండా లైలాగా మారిపోతాడు, గెటప్ మార్చేస్తాడు. అలా ఎంతకాలం తప్పించుకుంటాడు చెప్పండి. అలానే ఎంతకాలం తప్పించుకోగలిగాడు. లైలా అమ్మాయే కాదు సోను అని చెప్పి తెలిసిన తర్వాత చోటు చేసుకునేటువంటి పరిణామాలు ఏమై ఉండొచ్చు, వీటిని తెలుసుకోవాలి అంటే తెరపై లైలాను చూసేయాల్సిందే. నెంబర్ 2, హీరో లేడీ గెటప్ లో కనిపించడం, విలన్ పాత్రల్ని కొంచెం కామెడీగా మార్చేయటం, సన్నివేశాలకి డబుల్ మీనింగ్స్ వచ్చేలాగా సంభాషణలు, ఇవన్నీ కూడా హాస్యం ఉంది. మరి అదే ప్రేక్షకులకు నచ్చిందా అన్న విషయం మీరు థియేటర్స్ లో చూసి చెప్పాలన్నమాట. అయితే ప్రెసెంట్ లైలా కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే కాన్సెప్ట్ బాగుంది, కానీ కథ కొంచెం పాతకాలపు, ఆ మేకింగ్ కొంచెం మరి పాతదైనా అలానే ఉందా అనిపిస్తుంది. సహజత్వం లేనటువంటి కొన్ని క్యారెక్టర్స్ గానీ సన్నివేశాలు ఇంట్రెస్ట్ రేకెత్తించమన్నమాట. అండ్ సోను మోడల్ క్యారెక్టర్ ని, అతని వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా తీసుంటే బాగుండు కదా అని కూడా అనిపిస్తుంది. హీరోని చుట్టుముట్టేటువంటి కష్టాల్లో ఇంకొంచెం గాఢంగా ఇంకేమైనా చూపించుంటే ప్రయత్నం చేస్తే బాగుండు కదా అని కూడా అనిపిస్తుంది. సో హీరో బ్యూటీ పార్లర్ తో ముడిపడి ఉన్నటువంటి తల్లి సెంటిమెంట్ కూడా ఎమోషన్స్ ని పెద్దగా పంచలేకపోయింది. అండ్ సెకండ్ హాఫ్ లో లైలా గెటప్ లో విశ్వక్ చేసినటువంటి సందడి మాత్రం అందరికి చాలా బాగా నచ్చేస్తుంది. అతని ఎక్స్ప్రెషన్స్ గానీ హావభావాలు గానీ సెకండ్ హాఫ్ లో విశ్వక్ దాదాపుగా లైలాగానే కనిపించారు. కానీ లైలాగా మారిపోవడానికి ఉన్నటువంటి కారణం ఇంకొంచెం ఇంప్రెసివ్ గా ఉంటే బాగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్స్ ప్రేమ కథ కంటే కూడా సెకండ్ హాఫ్ లో లైలాకి విలన్ కి ఉన్నటువంటి ఆ ప్రేమ కథే బెటర్ అనిపిస్తుంది అనమాట. అండ్ చిరంజీవి గారు ఆయన సినిమాల్ని ఆరాధిస్తూ ఉండేటువంటి విలన్ ఫ్యామిలీ ఇందులో చాలా బాగా డిజైన్ చేయడం జరిగిందనమాట. సునిశ్చిత్ క్యారెక్టర్ అయితే కనుక ప్లస్ అని చెప్పాలి సినిమాకి. అండ్ విశ్వక్ సేన్ గారు లైలా క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. నెంబర్ 3 పాయింట్ అదే మాట్లాడుకోవాలి. అమ్మాయిగా అతని గెటప్, అతని హావభావాలు బాగా నచ్చేస్తాయి. అండ్ ఆ రచన స్క్రీన్ ప్లే లో ఇంకొంచెం బలం ఉంటే బాగుంది అనిపిస్తుంది. హీరోయిన్ గా గ్లామర్ గా కనిపించింది హీరోయిన్. ఇక హీరోయిన్ రోల్ లో ఆకాంక్ష కొంచెం గ్లామర్ గా కనిపించింది. అభిమన్యు సింగ్ అయితే గనుక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చెప్పుకోవాలి. కామెడీ విలన్ గా కనిపిస్తారు. సాంకేతికంగా ఓకే అనిపిస్తుంది. అండ్ లియోన్ జేమ్స్ ఇచ్చినటువంటి 2 పాటలు మరి వీడియోస్ మనం చూసుకోవడానికి బాగుంటాయి అనమాట థియేటర్ లో. అండ్ మెయిన్ రచన అండ్ దర్శకత్వం మాత్రమే తేలిపోయా చెప్పాలి. బికాజ్ ప్రొడక్షన్ పరంగా కూడా ఎలాంటి లోటు మనకు కనిపించదు. సో ఫైనలీ చెప్పాలంటే గనక లైలా గెటప్ లో విశ్వక్ సేన్ గారి కోసం ఖచ్చితంగా లైలా చూసేసుకోవాలి. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కోసం కూడా చూసేసుకోవచ్చు. బట్ కథనం పక్కన పెట్టేసి లైలా గెటప్ లో విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ కోసం అయితే గనక థియేటర్ ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం చాలా బాగా వర్క్ చేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా లియోన్ జేమ్స్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయింది. అదేవిధంగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా వర్క్ అయింది అనమాట. సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఎడిటర్ సాగర్ ఎడిటింగ్ కూడా సినిమాకి తగ్గట్టుగానే ఉంది. ఇక సాహు గార్పాటి గారు పాటించినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా నచ్చేస్తాయి అనమాట. రామ్ నారాయణ్ దర్శకత్వం బాగున్న, స్క్రిప్ట్ మాత్రం ఇంకొంచెం బాగుంటే బాగుండు, పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదని అనిపిస్తుంది. ఇక స్పెషల్లీ మెన్షన్ చేయాల్సిందే ఆకాంక్ష శర్మ. తన గ్లామర్ తో అలరించారు. హీరోతో సాగేటువంటి లవ్ అండ్ బోల్డ్ సీన్స్ కూడా బాగుంటాయి. విలన్ గా బబ్లు పృథ్వీరాజ్ చాలా బాగా నటించాడు. అండ్ ఆయన మేనరిజమ్స్ కూడా బాగుంటాయి. అండ్ ప్రధాన క్యారెక్టర్ల మధ్య వచ్చేటువంటి పంచులు అండ్ కామెడీ టైమింగ్ కూడా నచ్చేస్తాయి. మిగిలిన ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో నటించినటువంటి నటీనటులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెప్పాలన్నమాట. మొత్తానికైతే గనక ఈ సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు అయితే గనక మెప్పించేస్తాయి. కథ సెటప్ అండ్ విశ్వక్ సేన్ లేడీ గెటప్, ఆ గెటప్ కారణంగా వచ్చేటువంటి డ్రామాలోని కామెడీ సీన్స్, అలాగే లవ్ సీన్స్, అలాగే పెళ్లి సీక్వెన్స్ అయితే గనక ఖచ్చితంగా నచ్చేస్తాయి అందరికి. ముఖ్యంగా ఈ సినిమాలోని వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆకట్టుకుంటాయి అనమాట. అండ్ ఈ సినిమాలో హీరోగా నటించినటువంటి విశ్వక్ సేన్ గారు తన పర్ఫార్మెన్స్ తో, బాడీ లాంగ్వేజ్ తో చాలా బాగా మెప్పించారు. అండ్ సినిమాలో మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించినటువంటి అభిమన్యు సింగ్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అభిమన్యు సింగ్ క్యారెక్టర్ పై వచ్చేటువంటి కామెడీ సీన్స్ అన్ని అందరికీ నచ్చేస్తాయి అనమాట. సో విశ్వక్ సేన్ గారు చేసినటువంటి లేడీ గెటప్ వేస్తూ చేసినటువంటి ప్రయోగం మీరు థియేటర్ కు వెళ్లి చూసి మీకు ఎలా అనిపించిందో అయితే గనక మనకు
చెప్పాలి. సినిమాకి సంబంధించినటువంటి మీ వన్ వర్డ్ కమెంట్ ని కింద కమెంట్ చేసేయండి.